మాతృదేవతాభ్యో నమః పితృదేవతాభ్యో నమః శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటాం. కన్యా రాశి వారి యొక్క ఆదాయం 14, ఖర్చు ₹2, రాజ్య పూజ్యము 6, అవమానం 6. మాసాదిగా సప్తమమున 13వ వరకు 6-5 గ్రహముల కూటమి ప్రభావం చేత ప్రతికూల స్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. తొందరపాటు తనంచే మీ గౌరవాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అకారణ కలహాలు ఏర్పడతాయి. తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మనోవిచారం అధికంగా ఉంటుంది. బంధువర్గంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందగలుగుతారు. చేతికి రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. మీరు ప్రారంభించేటువంటి నూతన కార్యక్రమాలన్నింటిలో కూడా కాస్త ఇబ్బందికరమైన వాటిలో విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాకపోతే మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యవర్తుల యొక్క మాటలను మీరు వినకపోవడమే మంచిది. ఏ పని చేసినా ఆలోచించి స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి పనిలో కాస్త ఓపికగా ఉండి మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఆ పనులలో మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆర్థిక పరంగా, ధనపరంగా, వ్యాపార పరంగా, క్రయ విక్రయాల పరంగా, కోర్టుల పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా మీకు సంఘంలో విలువ, గౌరవం, లాభాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.